హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ పావని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఊతప్పం నేను డైరెక్ట్గా ఆనియన్స్ అవి కలిపి వేసుకుంటాను. నేను ఊతప్పం వేసాక దానిపైన గార్నిష్ లాగా ఏం వేయను. నేను డైరెక్ట్ ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. ఇది ఇడ్లీ పిండి ఫ్రెండ్స్. 2 days అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాక నేను ఊతప్పంని అయితే చేశాను. ఊతప్పంతో కాంబినేషన్ పల్లి చట్నీ అయితే చేశాను. అది కూడా చూపిస్తాను ఒకసారి ఎలా చేసుకోవాలో. ఊతప్పం అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. కొందరు ఆనియన్స్ కట్ చేసుకొని మీద ఊతప్పం వేసాక మీద గార్నిష్లా వేస్తారు. నేను అలా ఏం వేయను. డైరెక్ట్ ఆనియన్స్ కలిపేసి వేసేసుకుంటాను ఫ్రెండ్స్. అలా వేసుకోవడం వల్ల నాకు వేరే టేస్ట్ అనిపిస్తుంది. ఊతప్పం చూడండి ఎంత నీట్గా కాలిపోయిందో. ఎప్పుడైనా సరే ఊతప్పంకి ఊతప్పమే కాదు ఫ్రెండ్స్, దోసకైనా పెనం బాగా హీట్ ఎక్కితేనే తొందరగా మంచిగా కాలుతుంది ఫ్రెండ్స్. మూత పెట్టుకోవడం వల్ల ఇంకొంచెం తొందరగా వస్తుంది. ఇలా తీయగానే వస్తుంది ఫ్రెండ్స్. కొన్నిసార్లు అయితే ఆ ఊతప్పం కానీ, అట్టు కానీ, దోశ కానీ పెనానికి అంటుకుంటే అలా తొక్కకుండా ఉండాలంటే పెనాన్ని బాగా వేడి చేయాలి. ఇంకా నెక్స్ట్ వీడియోలో పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం. కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అనేసి మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంట్లో రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. నేనైతే తర్వాత వేసుకుంటాను, ఇప్పుడు వేసుకోకపోయినా ఏం పర్వాలేదు. అందులో పల్లీలు వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అందులో కొంచెం జీలకర్రని కూడా వేసుకోవాలి. జీలకర్ర ఆల్రెడీ ముందు వేసాను, అది స్కిప్ అయిపోయింది. మళ్ళీ కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేశాను వీడియో కోసం అనేది. అవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. కొందరు డ్రై రోస్ట్ చేస్తారు పల్లీల్ని, నేనైతే ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. ఇలా చేయడం వల్ల ఒక టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ ప్రజెంట్ ఒక 2 వెల్లుల్లి గుడ్లు అయితే అవి వేసాను. ఇంకా గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకుంటాను, ఒకసారి చూడండి. అందులో రుచికి సరిపడంత సాల్ట్, అలాగే ముందు వేసాను కదా ఫ్రెండ్స్ ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అవి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు అయితే మంచిగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్. గ్రైండ్ చేసుకొని మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్, ముందుగానే కొంచెం పల్లీలు వేపాను కదా ఫ్రెండ్స్, అది కొంచెం ఉండిపోయింది. అందులోనే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఆయిల్ సరిపోదు కాబట్టి నేను కొంచెం ఒక స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందులో కొంచెం ఆయిల్ని వేసాను కదా, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చ దంచి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా, నేనైతే ఏ చట్నీకి కూడా అల్లం వేయను ఫ్రెండ్స్, తెల్లుల్లే వేస్తాను. ఇందులో ఆయిల్లో కాగినాక కొంచెం ఆవాలను అయితే ఎక్కువ వేసుకుంటాను. నేను ఏ చట్నీలోకైనా ఆవాలు, జీలకర్ర ఎక్కువ వేస్తాను. మెయిన్ ఆవాలు అయితే ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. ఆవాలనే చట్నీకి టేస్ట్ని ఇస్తుంది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే దంచి పెట్టుకున్న తెల్లుల్లిని కూడా వేసుకున్నాను. ఏ చట్నీలోకైనా తెల్లుల్లే ఇంపార్టెంట్, అది లేకపోతే అంత టేస్ట్ అనిపించదు నాకు. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. శనగపప్పు కూడా ఎక్కువ ఏమి ఇష్టపడదు, అందుకనే నేను ఎక్కువ వేసుకోను, కొంచెం అంటే కొంచెం వేస్తాను. అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కూడా ఒక 2 వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఉన్న గింజలను వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వచ్చేసి కొంచెం థిక్గా ఉంటే వాటర్ కలిపేసుకోండి. లేదు పలచగా ఉండాలంటే కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి టేస్ట్ చూసి ఇంకా సాల్ట్ సరిపోకపోతే ఒకసారి కలిపేసుకోండి. ఇంకా పోపు అయితే అయిపోయింది. దాంట్లో గ్రైండ్ చేసుకున్న పల్లి చట్నీ వేసుకోవాలి. ఇంకా సర్వ్ చేసేయడమేని.
ఇంకా చూడండి ఒకసారి ఊతప్పంనైతే నేను చాలా పెద్దగా వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఉంటా, బాయ్ మరి.